పూరా లోకల్. మరొక వార్త ఇక్కడ ఏంటంటే బీఆర్ఎస్ నుంచి సెపరేట్ అయిన దగ్గర నుంచి తెలంగాణ జాగృతి అంటే ఇది ఎక్కువ కాలం సర్వైవ్ అవ్వలేదు. ఈ పార్టీ అనేది ఏదో కొంతకాలం మాత్రమే ఇలా వస్తుంది. తర్వాత అంటే తర్వాత ఇప్పుడు ఇది కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడానికి మాత్రమే సెపరేట్ అయిందని చెప్పేసి అంటున్నారు ఈ నాయకులందరూ. దీనిపైన ఏమంటారు? అదే ఎవరో పని లేని తలకమాసిన మాటలు మాట్లాడితే పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు కూడా మొదట్లో అతి తక్కువ మందితోటి మొదలుపెట్టినప్పుడు ఇదే రకమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి సందర్భం ఉంది. గొప్ప గొప్ప ప్రయత్నాలన్నీ కూడా అవహేళనతో ప్రారంభమవుతాయి. దీన్ని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. జాగృతి అనేది నిన్ననో మొన్ననో పుట్టినటువంటి సంస్థ కాదు. ఏళ్ల తరబడి 2006, 2007 నుంచే ఒక సామరస్యంగా ఆ తెలంగాణ సంబంధించినటువంటి సాంస్కృతిక పరమైనటువంటి మన యాస భాష తెలంగాణల యొక్క ప్రధానమైనటువంటి తెలంగాణ ఆత్మగౌరవ నినాదంతో పోరాటం చేస్తున్నటువంటి సంస్థ. 100% కూడా కేసీఆర్ గారు ఉన్నంత వరకు కేసీఆర్ గారి ఆలోచన విధానాన్ని జాగృతి ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఏదో రాజకీయపరమైన కుట్రలలో కవితక్క గారు వేరు, కేసీఆర్ గారు వేరు అనేటటువంటి ఆలోచనతో చాలామంది దుష్ప్రచారాలు చేస్తారు. కవితక్క అంత చిన్న విషయం కాదు, చిన్న మనిషి కాదు, చిన్నగా ఆలోచించే విధానం కాదు. పెద్దసారి తర్వాత ఆ స్థాయిలో ఆలోచించే వ్యక్తి కాబట్టి ఇలాంటి రాజకీయపరమైనటువంటి కుట్రలతో మాట్లాడే మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కవితక్క విజన్, కవితక్క లక్ష్యం తెలంగాణ అంతిమంగా కవితక్కల నాయకత్వం కావాలని తెలంగాణ ప్రజల ఆకాంక్ష. 100% కూడా తెలంగాణ ప్రజలకి ఏదైతే లబ్ధి, ఏదైతే అంతిమంగా చేరాల్సినటువంటి అవకాశాలు వచ్చేంత వరకు కూడా కవితక్క పోరాడుతుంది. సో మరొక విషయం ఏంటంటే ఇక్కడ కవిత గారు చేస్తున్న ఆరోపణలు కానీ ఆమె చేసే వ్యాఖ్యల పైన ఎలాంటి స్పందన ఉండట్లేదు బీఆర్ఎస్ నుంచి, హరీష్ రావు గారి దగ్గర నుంచి కానీ మిగతా మంత్రుల నుంచి కానీ. సో దీని మేము ఏదైనా అనేది ఏంటంటే రాజకీయపరమైనటువంటి కుట్ర కోణాలు కొంత టీఆర్ఎస్ పార్టీలో జరగడం వల్ల గత ఎన్నికల్లో ఓడిపోయినటువంటిది ప్రధానమైనటువంటి వాదన. మేము నిజంగా నిష్పక్షపాతంగా కవితక్క ఇవాళ ఏదైనా జ్యుడిషియల్గా కూడా తన మీద కేసు వస్తే కూడా ప్రూవ్ చేసుకుని ఇచ్చినటువంటి సందర్భం. ఒక నాయకుడి మీద కేసీఆర్ గారిని బదనాం చేసే క్రమంలో ఏదైనా ఎలిగేషన్స్ మేము వచ్చినప్పుడు వాళ్ళు కూడా ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. ఒకరోజు 2 రోజులు తప్పించుకునే పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ప్రజలు దాన్ని ఒప్పుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి భవిష్యత్తులో ఎవరైనా ఏ రాజకీయ నాయకుడైనా భారతదేశ వ్యాప్తంగా తన మీద మరకబడితే తుడుచుకొని ప్రజల మధ్యలో నిలిచవలసినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి అది ఆ నాయకుల విజ్ఞతకు వదిలేస్తున్నాం. మేము మాత్రం తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ అంతిమంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ బలహీన వర్గాలకి న్యాయం చేసేంత వరకు కూడా జాగృతి పోరాటం చేస్తుంటుంది. కవితక్క ఆలోచన విధానం భవిష్యత్తులో తెలంగాణ మరింత అవకాశం ఉంది. కాబట్టి నాయకులు కూడా ఆచితూచి కవితక్క మీద మాట్లాడుతున్నట్టుగా మేము అనుకుంటున్నాం. సో ఇప్పుడు జాగృతిలో ఏమైనా చర్చలు జరుగుతున్నాయా? కొత్త పార్టీ పెట్టే ఆలోచనలు ఏమైనా కనిపిస్తున్నాయా? 100%, 80% ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల ప్రజల ఆకాంక్షల దిశగా జాగృతి ఆలోచన విధానం ఉంటుంది. కవితకు ఉద్యమ నేపథ్యం ఉంది. అనర్గళంగా 4-5 భాషలు మాట్లాడగలుగుతుంది. ఢిల్లీ స్థాయిలో, పార్లమెంటు స్థాయిలో భారతదేశ రాజకీయ పార్టీలతోటి చాలా సాన్నిహితంగా జాతీయ పార్టీలతో కూడా మాట్లాడినటువంటి నేపథ్యం, వ్యక్తిత్వం ఉంది. కాబట్టి 100% తెలంగాణ ప్రజల్లో 80% ఉన్నటువంటి బలహీన వర్గాలకు సంబంధించి ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి నాయకత్వం యొక్క ఆలోచన దిశగా భవిష్యత్తులో అవసరమైతే రాజకీయ పార్టీ పెట్టొచ్చు, పెట్టకపోవచ్చు, పెద్దసారి నిలబెట్టడానికి ప్రయత్నం చేయొచ్చు. కానీ ఇవన్నీ ఇంటర్నల్గా జరిగేటటువంటి అంశాలు. అంటే రేపు ఇవి ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్. ఇందులో పెట్టే అవకాశాలు ఉన్నాయి. వేరే పార్టీ అక్కడ నుంచి పోటీ చేసే అవకాశాలు ఏమైనా జరుగుతున్నాయి? చర్చలు, రాజకీయపరమైన అంశాలు ఇంత లోతుగా, ఇంత ముందస్తుగా ఏ రాజకీయ పార్టీ కూడా ఆలోచన చేయదు. అవసరానికి అనుగుణంగా ఆలోచన విధానంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దిశగా ఒక మనిషి చనిపోతే వచ్చినటువంటి బై ఎలక్షన్ కాబట్టి రాజకీయపరమైన అంశాలల్లో మిగిలిన పార్టీల యొక్క రాజకీయ అడుగుల మీద కవితక్క నిర్ణయం ఉంటుంది. దాన్ని ఇంత వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సినటువంటి అంశం కాబట్టి మీడియాలో మాట్లాడే అంశం కాదు. కాబట్టి 100% తెలంగాణ ప్రజలల్లో ఒక సానుభూతిపరమైనటువంటి అంశం మీద ఎన్నికలు వచ్చినప్పుడు మెజారిటీ ప్రజలు డిమాండెడ్గా పోటీ చేయాలన్నప్పుడు అప్పుడు కవితక్క మా అధ్యక్షురాల ఆలోచన దిశగా నిర్ణయాలు ఉంటాయి.